కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమంలో భాగంగా మనము కౌడియామ్మ దగ్గరకు వచ్చినాం. అదేం పేరు అనుకుంటురా? కాశీలో గవ్వలమ్మ అని ఒక గుడి ఉంది, తెలుసు కదా. గవ్వలమ్మనే వీళ్ళు ఇక్కడ కౌడియామ్మ అంటారనమాట. ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇట్లా ఒక గల్లీల లోపలికి నడుచుకుంటే అట్లా లోపలికి వస్తే ఇట్లా ఒక చిన్న గేట్తోని ఇక్కడి నుంచి ఈ మందిరం షురు అయితే. ఇది చాలా పాత కన్స్ట్రక్షన్. సో మనం లోపలికి రాగానే కూడా ఇక్కడ శివలింగం ఉంది. ఈ పూజారితో మాట్లాడడానికి మన దగ్గర అడగడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆయన్నే महंत मनीष तिवारी पूजारी. नमस्कार. नमस्ते. तो कौड़ी को क्या करते हैं आप? ये कौड़ी अम्मा का भोग है. भोग है? हाँ, ये काशी में अम्मा साउथ की है. हाँ, दक्षिण भारत की. हाँ. ये काशी भ्रमण करने आया. अच्छा. तो काशी भ्रमण करने पर इनको शूद्रों से अशुद्ध माना. हाँ. और अन्न जल त्याग करके काशी के केदार खंडे में स्नान किया. हाँ. और कौड़ी का भोग बाबा को लगाकर अपने खाती थी. कौड़ी क्यों खाते थे? ये ब्रह्मचारिणी माता, उससे उत्पन्न कौड़ी माता शूद्र बस्ती में इनको निवास दिया. काशी के केदार खंड में निवास दे दिया. अम्मा इधर ही रह गई. तो अम्मा को इधर कौड़ी का भी भोजन कराने वाला कोई जानता नहीं था, क्योंकि यहाँ लोकल लोग नहीं जानते अम्मा को, सिर्फ साउथ के लोग जानते. क्यों जानते? क्योंकि ये बाबा विश्वनाथ के पास गए. बाबा विश्वनाथ को अपनी व्याख्या स्टोरी बताया. तो बाबा ने इनको मानस अपने से बड़ी बहन माना और इनको आशीर्वाद दिया कि साउथ से जो भी मेरे दर्शन के बाद तुम्हारा दर्शन नहीं करते उसका काशी यात्रा सफल नहीं होते. अच्छा. और ये अम्मा को यहाँ फूल माला नरियर पेड़ा कुछ नहीं, ये कौड़ी हम लोग लाता, अम्मा को पहले भोग लगाता और आप यहाँ से ले जाकर उनको चढ़ाने का, मतलब चढ़ाने दान करना. अच्छा. కాశీ యాత్ర పలన్ మాకు గవ పలం మీకు. ఈ అమ్మవారి చెప్పు, అమ్మవారి గవ తీసుకో, 1 గవ తీసుకో, లక్ష్మీ గవ. अच्छा. और 4 గవ అమ్మవారి దానం. अच्छा. కాశీ పొలం మాకు గవ పొలం మీకు. పాప మా తల్లి ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని పోదాం అనుకున్నప్పుడు అందరూ కూడా ఆమెని ఏదో క్షూద్రాలు అంటే అంటరానితనము అన్నట్టుగా చూసేటోళ్ళట. అట్లా చూసేసరికి పాపం ఆమె విపరీతంగా బాధపడ్డది. ఆమె మొత్తం నారాజ్ అయిపోయి, స్వామి నేను నీ దగ్గరకు వస్తే నన్ను ఇట్లా చూసిండ్రు, చాలా చిన్న సూపు చూసిండ్రు, నాకు అది నచ్చతలేదు, అందుకోసమే నేను ఇవాళ నుంచి మొత్తం అన్నం నీళ్లు అన్నీ బంద్ చేస్తున్నా అని చెప్పేసి కంప్లీట్గా తిండి తినడం బంద్ చేసి కేవలం గవ్వల్ని ఆ స్వామికి నైవేద్యంగా అర్పించి అవిటిని మాత్రం తినేదట. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాలే అసలు ఎవరిమే, ఎందుకు వచ్చి ఇక్కడ ఉంటుంది, ఎందుకు గవ్వలు తింటుంది, అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలే. ఒకానొక సమయంలో ఆ స్వామి ఈ అమ్మవారికి ఆయననే వచ్చి ఈమె నాకు తోబుట్టువు అని యాక్సెప్ట్ చేసిండంట. యాక్సెప్ట్ చేసి ఎవరైతే ఈ కాశీ నగరానికి వచ్చి ఆ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారో, మనందరికీ తెలుసు కాశీకి వచ్చిన తర్వాత మొదలు కాలభైరవ స్వామి, దాని తర్వాత కాశీ విశ్వనాథుడు, దాని తర్వాత వెళ్ళిపోయే ముందైనా గవ్వలమ్మని చూసి ఆమెను మొక్కుకొని ఆమెకి నైవేద్యం సమర్పించి వెళ్ళిపోతేనే ఆ కాశీ యొక్క యాత్ర సంపూర్ణం అని స్వయాన ఆ విశ్వనాథ స్వామియే ఈమెకు ఆ వరం ఇచ్చిండు. ఎందుకు అనంటే కొంతమంది పెద్దలు చెప్తున్నది ఏంది అనంటే, మనము నవదుర్గలల్లా 2వ రోజు బ్రహ్మచారిణి అనే అవతారాన్ని మనము అమ్మవారిని ఆ బ్రహ్మచారిణిగా చూసి పూజ చేస్తాం కదా. ఆ బ్రహ్మచారిని తర్వాత ఇన్క్రినేషన్ అంటే తర్వాత అవతారమే ఈ గవ్వలమ్మ అని కొందరు చెప్తా ఉన్నారు. కాశీ టూర్ అంతా అయిపోయి లాస్ట్కి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక పూలు తీసుకురారంట, పండ్లు తీసుకురారట. ఓన్లీ ఇగో ఇదే ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఇట్లా బ్లౌజ్ పీసులు ఇట్లా గవ్వలు పెడతారంట. ఒక 5 గవ్వలు పెట్టిర్రు. ఇంట్లో ఇవి అమ్మవారికి తీసుకుపోయి నైవేద్యం కింద మనం పెట్టి ఇంట్లో నుంచి ఒక్క గవ్వ మనం తీసుకొని పోవచ్చంట అమ్మవారు మనకి ఇచ్చినట్టుగా ఆమె గుర్తుగా.
దాన్ని తీసుకుపోయి పూజ రూమ్లో పెట్టుకుంటే మహాలక్ష్మి ప్రాప్తి మనకు కలుగుతుంది అనమాట. అది ఇక్కడున్న ఏదైతే అమ్మవారి యొక్క కథ. ఆ గవ్వలమ్మ తల్లికి మీరు చూస్తే పత్తిది ఏదైతే వస్త్రం వేసిండ్రో ఎంత బాగా తయారు చేసారో చూడండి. అది గవ్వల మాలేసిండ్రు, రుద్రాక్ష మాలేసిండ్రు. ఎవరన్నా తోబుట్టువులు లేకపోతే ఎవరినైనా పసుపుట్టు పిలిచినప్పుడు మనం ఏం చేస్తాము? ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇది ఒక 3 సార్లు అనిపిస్తాం కదా. ఇక్కడ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ గవ్వలు అమ్మకిచ్చి, అమ్మ గవ్వలు నీకు కాశీ పుణ్యం నాకు, అంటే కాశీయాత్ర పుణ్యం నాకు, గవ్వలు నీకు కాశీ పుణ్యయాత్ర నాకు, గవ్వలు నీకు కాశీయాత్ర యొక్క పుణ్యం నాకు అని చెప్పేసి 3 సార్లు చెప్పుకోవాలన్నమాట. అప్పుడు ఆ తల్లి ఆ గవ్వల్ని స్వీకరించి మనకి ఏదైతే కాశీయాత్ర చేసిన పుణ్యం ఉంటుందో దాన్ని సంపూర్ణంగా మనకి ఇచ్చేస్తుంది అన్నట్టు. సో అమ్మవారి నుంచి లక్ష్మీ గవ్వ నాకు వచ్చింది. ఈ లక్ష్మీ గవ్వని కొంగులో కట్టుకొని మనం ఇంకా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ నిజంగా ఎంత విచిత్రమైన ఆచారం. సో గవ్వలమ్మ దగ్గరికి మీరు వచ్చినట్టయితే ఆ గవ్వలమ్మకి గవ్వలను సమర్పించి కాశీయాత్ర పుణ్యాన్ని మీరు ఇట్లా కొంగున కట్టుకొని పోవచ్చు అన్నమాట. అది అసలు ముచ్చట. చూసారు కదా, కాశీలో సుమన్ టీవీ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.